5 సంవత్సరాలు మోసం చేశావు. మాస్టర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. అందరూ చదువుకున్నారు, ఎవరికి ఇవ్వలేదు. మనం ఇస్తే దాని మీద తప్పుడుతున్నాం. మీ అందరికీ ఇది ఒక ఆయుధం. మీరందరూ మాట్లాడే హక్కు, ధైర్యం మీకు ఇచ్చాం. మీరందరూ మాట్లాడాలి. ఇదేదో అచ్చెన్నాయుడు చెప్తే మాట్లాడతాను. మీ ఊర్లో చేసిన పనులు మీ ఊరి మధ్యలో మాట్లాడడం మీకేం తప్ప? మీ ఊర్లో 10 మందికో 20 మందికో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం, ఇస్తే చెప్ప? మీ ఊర్లో పెన్షన్లు ఇచ్చాం, ఇస్తే తప్ప చెప్పింది? ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు ఒక అవకాశం కూడా ఇచ్చాం, ఇంటింటికి వెళ్ళమని. ఎంతో ఒక 3 నిమిషాలు అక్కడ ఉంటే వాళ్ళ బాధలు అడుగుతారు. కొంతమంది అడగొచ్చు, నాకు ఇల్లు లేదంటారు, నాకు పెన్షన్ రాలేదంటారు. ఓపికగా వినండి. మీ దగ్గర మై టీడీపీ యాప్ ఉంది, మీరు అందులో నోట్ చేయండి. పలానా ఇంటికి వెళ్ళాం, పలానా లక్ష్మమ్మకు పెన్షన్ కావాలని మీరు అందులో రాయండి. ఎకనాలజీ తెలుసుకోవాలి. ఎంత అవకాశాలు మీకు ఇస్తే అందులో బ్రహ్మాండంగా మనం చేసినటువంటి నియోజకవర్గం ఇది. ఇంకా మీరు సైలెంట్ డిక్టేటర్ గా ఉండి అంతా అచ్చెన్నాయుడే చూసుకుంటాడంటే చాలా ప్రమాదం. మీరు ప్రతి ఒక్కరు ఒక అచ్చెన్నాయుడిగా తయారవ్వండి. మీకు నేను అన్ని విధాలా సాయం చేసే బాధ్యత. అందరికీ అన్ని పనులు ఎవడు చేయలేడు. మనం దేవుళ్ళం కాదు. కానీ ఎవడు ఏ కష్టం మీద వచ్చినా, ఏ పని మీద వచ్చినా, ఫోన్లో కష్టం చెప్పినా, మనస వాచ కర్మేణ ఆ పని జరగడానికి 100% ప్రయత్నం చేస్తారు. కొంతమంది అవుతాయి, కొంతమంది అవ్వు. 100 పనుల్లో 99% అయితే 99 ఎవరు మాట్లాడరు. నాకు ఈ పని అవ్వలేదని అడుగుతారు. అది విధానం కాదు. చేసినవి చెప్పాలి, సమస్యలుంటే తెలుసుకోవాలి, తెలుసుకొని పరిష్కరించే సాధకులు మనం ఎవరికి చెప్పక్కర్లేదు. 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నారు. నాకంటే సీనియర్లు ఉన్నారు చాలా మంది. నాకంటే ముందు రెడ్డప్పని సర్పంచ్ అయ్యాడు, రెండప్పారావు అయ్యాడు, కాంతారు, వీళ్ళందరూ అందరూ అయ్యారు. చాలా మంది ఉన్నారు. నాకంటే ముందు చాలా మంది. ఇప్పుడు కర్రప్పారావు ఉన్నాడు, ఎప్పుడో నుంచో ఉన్నారు రాజకీయాలు. ఆ రోజు ఇంకొక పార్టీలో పనిచేశారు. ఆ రోజు ఆ గ్రామాలు ఉన్నాయి, ఈ రోజు ఎలా గ్రామాలు ఉన్నాయి. శ్రీ జగన్నాథపురం ఆనంద్ ఉన్నారు. మొత్తం డబ్బంతా అక్కడికే పట్టుకెళ్తారు. పొలాల నుంచి రోడ్లు, వీధుల్లో రోడ్లు, అన్ని పనులు చేశారు. చెప్పడానికి ఏమి, ఛాలెంజ్ చేయడానికి, తొడగొట్టడానికి. ఆ గ్రామాల్లో ఇంకా పార్టీని బలోపేతం చేయకపోతే ఎవరిది బాధ్యత? మీరు అడిగిన పనులు ఇచ్చే బాధ్యతన్నారు, మీరు ఇచ్చిన కార్యక్రమాలు ఇచ్చే బాధ్యతన్నారు. నేను రాజకీయాలు చూడటం లేదు. ఇది నాకు ఓట్లు వేశారని, లేకపోతే ఈ గ్రామంలో తక్కువ ఓట్లు పడ్డాయని నేను ఎవరికి చూడటం లేదు. నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. మీ అందరూ నిండు హృదయంతో నన్ను ఆశీర్వదించారు. ఈ ట్రిప్ లో అధికారం ఉంటుంది, పోతుంది, పదవులు ఉంటాయి. ఎవడు ఈ నియోజకవర్గంలో ఎవడు మాట్లాడుకున్నా బయటకు మాట్లాడరు. కొంతమంది ఇటువంటి ఎల్నీలో సమయంలో కొన్ని ప్రాంతాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరెత్తి దమ్ములు పడుతున్నారు. వాళ్ళు బయటకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అచ్చెన్నాయుడు ఇచ్చాడు, తెలుగుదేశం ఇచ్చాడని మనసులో ఉంటుంది కదా. ఆ విధంగా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కార్యకర్తలు మాట మాటకి మొన్న చెప్పాను కాన్ఫరెన్స్ లో, మళ్లీ చెప్తున్నాను, ఒకరికొకరు మాట్లాడుకోండి. ఈ రోజు నుంచి గేరు మార్చండి. గేరు మార్చి నిరంతరం ప్రజలకు ఎడ్యుకేట్ చేయండి. ప్రజలు చెప్పిన సమస్యలు వినండి. విని నా దృష్టిలో పెడితే విధాన నిర్ణయాలు తీసుకున్న దాంట్లో కూడా మీ నాయకుడిగా నాకు భాగస్వామ్యం ఉంది. గ్రౌండ్ రియాలిటీ ముఖ్యమంత్రి గారికి చెప్పే అవకాశం నాకుంది. నేను చేస్తాను, చేసి పరిష్కారానికి మార్గం చూపిస్తాను. కార్యకర్తలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ ఫస్ట్. పార్టీ ఉంటేనే మనందరం ఉన్నాం. 5 సంవత్సరాలు పార్టీ లేకపోతే ఎప్పుడు పోలీసోడు వస్తాడు, ఎప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు, ఎప్పుడు ఎంఆర్ఓ వస్తాడు నా ఇల్లు కొట్టేస్తాడు, ఎంఆర్ఓ ఎప్పుడు వచ్చి నా పశువులు పాక పీకేస్తాడు. ఈ భయంతోనే బతికాం. ఈరోజు పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు రడ్డేసుకొని తిరుగుతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరందరూ ముందుకు వెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మన జిల్లాలో, మన నియోజకవర్గం ఇంటింటికి తెలుగుదేశంలో 3వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఉంది.
ఎప్పుడు రెండు అనేది మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడు ఒకటి 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 మన దగ్గర. అందరూ మీరు ఎప్పుడు పనులు మానద్దు. మీ పనులు మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ వ్యాపకాలు మీరు చేసుకోండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తే అది కూడా తప్పు చెప్పక్కర్లేదు, ఎవరికి తిట్టక్కర్లేదు, విమర్శించక్కర్లేదు. ఎల్లు ఒక 10 నిమిషాలు వరండాలో కూర్చొని మీకు పాంప్లెట్ ఇచ్చాం, పాంప్లెట్లో తప్పులు లేవు, ఇచ్చిన పనులే చెప్పాం. దానికి తోడు ఆ ఊర్లో మీకు తెలుసు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు వేసాం. సంత బొమ్మలు ఉంది, మొన్న తిరిగాను, నా ఆనందానికి అవధులు లేవు. ఊహించిన విధంగా అభివృద్ధి జరిగింది.